హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. పండు కప్ప చేప ఇగురు పెట్టి చూపిస్తానండి. అరుదుగా దొరికే పండు కప్ప చేపతో ఇగురు ఈ విధంగా పెట్టారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్‌లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. 2 కేజీలకి కొంచెం తక్కువ ఉంటుందండి. పండు కప్ప చేప అయితే తీసుకొచ్చారండి మా వారు. ఇది 1000 అంటండి. అంటే రూ. 1000 అంటండి ఈ చేప. 2 కేజీలకి ఒక 100 గ్రాములైతే తక్కువ ఉందంటండి. చూసారు కదా! చేప అయితే చాలా బావుందండి. పండు కప్ప చేప. దీన్నైతే శుభ్రంగా పొట్టు తీసి, తోమేసి, నేనైతే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నానండి. ముక్కల్ని కట్ చేసేసి నేనొక దాకలో అయితే ముక్కలనైతే వేసేసుకొని, నీళ్లు 2, 3 సార్లు పోసేసానండి. బాగా ముక్కలనైతే శుభ్రంగా కడిగేసాను. ఉప్పు, నిమ్మరసంతో కూడా కడిగేసి ముక్కల్ని ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. అంటే ముక్కలకి ఇలా వేయడం వల్ల ఉప్పు బాగా పడుతుందనమాట. ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసి మొత్తం ముక్కలన్నిటికి కూడా ఉప్పు, కారం, పసుపు చక్కగా రుద్దేశానండి. మూత పెట్టేసి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. స్టవ్ మీద ఒక వెడల్పుది, చేపల కూర అంటే ఇలా వెడల్పు దాకా అయితే ఉండాలండి. వెడల్పు దాకా పెట్టి నేనైతే ఒక 6 స్పూన్ల ఆయిలు, 4 మొగ్గ, 2 చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకేసి అటు ఇటు ఆయిల్‌లో ఒక 2 నిమిషాలైతే ఫ్రై చేశానండి. చెక్క, మొగ్గ, జీలకర్రని మిక్సీలో పట్టానండి. పల్స్ మూడ్‌లో పట్టాను. ఇలా కచ్చా పచ్చా పల్స్ మూడ్‌లో పట్టుకుంటే ఉల్లి పేస్టు చాలా బావుంటుందండి. మెత్తగా అయితే పట్టుకోకూడదు. పల్స్ మూడ్‌లో రివర్స్‌లో గ్రైండ్ చేశానండి. 2, 3 సార్లు ఇలా మెత్తగా అయితే అయ్యిందండి కచ్చా పచ్చా. ఆయిల్‌లో వేసేసానండి. అటు ఇటు కలుపుతూ ఉల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన ఉండకూడదు. ఈ పండుకప్ప ఇగురికి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఉల్లి పేస్ట్ చక్కగా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గిపోయింది. నేను 3 టమాటాలు చిన్న చిన్నవి తీసుకొని ఇలా పేస్ట్‌గా చేసి వేసేసానండి. టమాటా ప్యూరు. టమాటా కూడా ఆయిల్ పైకొచ్చేంత వరకు కూడా టమాటా పేస్ట్ కూడా మగ్గించేసాను. 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేసాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను పసుపు వేసి ఒక్కసారి అటు ఇటు బాగా ఆయిల్‌లో కలిపేసానండి. ఇలా కలిపితే చక్కగా పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతదండి. చూసారు కదా! ఆల్రెడీ మసాలా అయితే ఫ్రై అయిపోయిందండి. ఉల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఆల్రెడీ చేపలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేశాను కదా! ఒక స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడగా ఉప్పేస్తున్నానండి. ఇగురికి ఉప్పు తక్కువ పడుతుంది చూసి వేసుకోవాలి. ఒక గరిటె పెరుగు వేశానండి, గడ్డ పెరుగు. ఇదంతా కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! ఇలా బాగా కలవాలనమాట. అలా కలిస్తేనే బావుంటుంది. గరిటెతో నేనైతే చక్కగా రాస్తూ పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసానండి. గ్రేవీ అంతాను. ఒక గ్లాస్ నీళ్లు వేస్తున్నానండి. ఇగురు కూరకి ఎక్కువ నీళ్లు వేయవసరం లేదండి. అందులోకి పండు కప్ప చేప అంటే అస్సలు ఎక్కువ నీళ్ళైతే వేయకూడదు. సమానంగా వేసుకోవాలనమాట. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దాకలో వేసేస్తున్నాను. ఒకటి ఒకటి మొత్తం చేప ముక్కలన్నీ కూడా చక్కగా ఈ మసాలా పేస్ట్‌లో వేసేస్తున్నానండి. గ్రేవీలోను తోక, తలకాయి, పొట్ట ముక్కలన్నీ కూడా నేను వేరే తీసేసానండి. ఓన్లీ నడుము ముక్కలు మాత్రమే ఇగురు పెడుతున్నాను. ఒక్కసారి క్లాత్‌తో అటు ఇటు కుదిపి మూత పెట్టేస్తున్నానండి. మంట బాగా హైలో అయితే పెట్టట్లేదు. సమానంగా మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టానండి. ఒక 10 నిమిషాలైతే ఉడికించాను.
మంట తగ్గించుకుని నేనైతే క్లాత్‌తో ఒక్కసారి మళ్ళీ అటు ఇటు కుదిపేసి ఆచి ఫిష్ మసాలా అండి ఇది. ప్యాకెట్ అండి ₹5. ఈ ప్యాకెట్ మొత్తం పొడినైతే ఈ చేపల కూరలో వేసేస్తున్నానండి ఇగురులో. చాలా బావుంటుందండి. ఫిష్ మసాలా వేశాను కదండీ! అందులోకి ఆచి మసాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించానండి. మొత్తం మీద ఒక 15 నిమిషాలైతే ఉడికించాను. చేపల కూర ఎప్పుడు కూడా ఎక్కువగా అయితే ఉడికించేయకూడదండి. చూసారు కదా! చక్కగా కూరైతే ఎగిరిపోయింది. కొద్దిగా ఎంతో కదండీ! కొంచెం కొత్తిమీర చల్లానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపి ఒక్కసారి అటు ఇటు కూడా మళ్ళీ కుదిపేసానండి. వేడి వేడిగా పండు కప్ప చేప ఇగురైతే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! చాలా బావుంటుందండి. ఇవి అరుదుగా దొరుకుతాయి కదండీ! ఈ పండు కప్పలు కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి మనం తొందరగా అయితే తెచ్చుకోమండి వీటిలిని. వేడి వేడిగా పండుగప్ప ఇగురైతే రెడీ అయిపోయింది. నాకెక్కడ ఆకలేసేస్తుందండి. వేడిగా రైస్ పెట్టేసుకొని నేనైతే పండుగప్ప చేప ఇగురైతే వేసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బావుందండి. చేప ఇగురు, పండుగప్ప చేప ఇగురు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.